ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొనుడి. లోకం పుట్టినప్పుడు మనం ఉన్నామా? ఒకసారి చెప్పండి మీరు అందరూ. లోకం పుట్టినప్పుడు, దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు మనం ఉన్నామా? లేము. కానీ మనం ఇప్పుడు ఉన్నాం, అప్పుడు లేము. అయినప్పటికీ కూడా రాజ్యమును దేవుడు ఎప్పుడు సిద్ధపరిచారు అంటే లోకము పుట్టినప్పుడే ఈ రాజ్యం సిద్ధపరిచేశారట. కొంతమంది చూడండి, బిడ్డలకు వివాహం కావాలి, నా కుమార్తెకు వివాహం చేయాలి అని అనుకుంటారు అనుకోండి. అనుకున్నప్పుడు ఆడపిల్ల పుడితే అమ్మో అమ్మాయి కట్నం ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుండి కొంత సొమ్ము బ్యాంకులో వేసుకోవాలి అనుకుని ఆ బిడ్డ కోసం సొమ్మును సిద్ధపరచుకుంటూ ఉంటారు. మా అమ్మాయి పేరుని ఎంత వేశానండి, మా అబ్బాయి పేరుని ఎంత వేశానంటారు. కానీ తండ్రి ఎంత ప్రేమ గలవాడు అంటే పుట్టినది మొదలుకొని ఎందరో పుడతారు, భూమి నిండిపోద్ది ప్రజలతో. ఎందుకంటే ఈరోజు నేను ఆశీర్వదించాను, ఆ రోజున తండ్రి యొక్క ఆశీర్వాదం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. భూమి ప్రజలతో నిండిపోతుంది కనుక నింపబడిన ప్రజలలో ఎవరు మంచివారు ఉంటారో వారి కోసం, సిద్ధపడిన వారి కోసం, పరిశుద్ధుల కోసం, నీతిమంతుల కోసం, యేసు ప్రభు వారి యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించి గొప్ప జయము పొందిన వారి కోసం ఇదిగో నేను రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నానంట. ప్రభు అప్పుడే నిర్మాణం చేసేశారు, అప్పుడే తండ్రి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఉంది ఆ రాజ్యం కనిపెడుతుంది, నీ కోసం, నా కోసం, మన కోసం. కనుక సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యమును ఎప్పుడు స్వాతంత్రించుకోవాలో ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న మనం అనవచ్చు, ప్రభువా నాకు ఆ రాజ్యం కావాలి. ఎందుకంటే కన్నీళ్లు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, సంతోషం కలిగే రాజ్యం, నిత్యము దేవుని స్తుతించుట తప్ప మరి ఏ విధమైనటువంటి చిక్కులు లేని రాజ్యం, స్వతంత్రత కలిగిన రాజ్యం. కనుక ఇంత గొప్ప రాజ్యమును నా కోసం సిద్ధపరిచావు తండ్రి, అందుకే ఆ రాజ్యం నాకు కావాలి అని ఎవరైతే ఆశిస్తారో, ఎవరైతే అనుకుంటారో, ఆ రాజ్యం కోసం ఎవరైతే సిద్ధపడాలనుకుంటారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఆ రాజ్యంలో పాలి భాగం దయచేయటానికి ప్రభు సిద్ధపరుస్తున్నారు మనలను. అందుకే ఈరోజు రండి నా యొద్ద నేర్చుకొనుడిని యేసు ప్రభు ఒకసారి పలికారు శిష్యులతో. కనుక ఈరోజు మనతో కూడా ఆ మాటే చెప్తున్నారమ్మా, నేను త్వరగా వస్తున్నాను కనుక ఇదిగో వచ్చుచున్నా, నా రాజ్యం కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, వాక్యంతో సిద్ధపరుస్తున్నాను, వాక్యమని ఉదక స్నానముతో నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. సిద్ధపడండి, పరిశుద్ధాత్మతో నింపబడి సిద్ధపడండి, లోకం వైపు చూడకండి, నా వైపు చూడండి అని ప్రభు అంటున్నారు. కనుక ఆయన వైపు చూచే మనసు, ఆయన వైపు చూచే భక్తి, ఆయన వైపు చూసే నిదానము, ఆయన వైపు చూసే స్థిరత్వము మనలో కలిగిన వారమై ఉండాలి. ప్రభువునందు ప్రియమైన వారారా, అట్టి రాజ్యము మనం ఎప్పుడు పొందుకుంటామో, ఏ రోజున ప్రభు మనల్ని పిలుస్తారో తెలియదు. ఈరోజు మనం ఉన్నాము, ఏ రోజున మనము వెళ్ళిపోతామో తెలియదు. కానీ ప్రభు సిద్ధపడిన వారిని ఆయన రాకడ మేఘం ఎక్కించే వరకు సజీవుల గుంపులో ఉంచినట్లయితే శరీరముతో ఎగిరి వెళ్ళిపోతాం. ఒకవేళ సిద్ధపడినా కానీ మధ్యలో ప్రభు రమ్మని పిలిస్తే అప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. కనుక దేవుని పిల్లలారా గమనించండి, దేవుడు మనకిచ్చిన సమయము కొంచెమే.